రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీని పోలీసులు కనుక్కున్నారు. విజయవాడ కోర్టు నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్ తమిళనాడులో సెటిల్ అయ్యాడు. గతంలో ఒకసారి హైదరాబాద్ ప్రిజం పబ్లో కాల్పులు జరిపి హల్చల్ చేశాడు. ఆ తర్వాత పలు ఇంజనీరింగ్ కాలేజీలను దోచుకున్నాడు. రెండు రాష్ట్రాల్లో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లోని లాకర్స్ ను కొల్లగొట్టి చోరీకి పాల్పడ్డాడు. విజయవాడ నుంచి తప్పించుకుని పోయి చెన్నైలో సెటిల్ అయ్యాడు నిందితుడు. చెన్నైలోని ప్రముఖ రాజకీయ నాయకుడు ఇంజనీరింగ్ కాలేజీలో 60 లక్షలు కొట్టేశాడు. ఆ డబ్బులతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు బత్తుల ప్రభాకర్. ఆ కాలేజీలో ఉన్న సీసీ ఫుటేజ్ ని చేజిక్కించుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తమిళనాడులో ఉన్న ప్రభాకర్ కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీని పోలీసులు కనుక్కున్నారు. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అతను ఇన్ని రోజులు ఎక్కడున్నాడు ఈ బత్తుల ప్రభాకర్? పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశాలు బయటకు వచ్చాయి? ఏదైతే రెండు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ సంబంధించిన ఆచూకీని అటు పోలీసులు కనుక్కోవడం జరిగింది. ప్రస్తుతానికి తమిళనాడులోని చెన్నై చుట్టుపక్కల ప్రాంతంలో బత్తుల ప్రభాకర్ ఉన్నట్లుగా ఇప్పటికి పోలీసులకు పూర్తి ఆధారాలు లభ్యం కావడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక సీసీ ఫుటేజ్ ని ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే అక్కడ తమిళనాడులో ఉన్న ప్రభుత్వంలో కీలకంగా కొన్ని శాఖలు వ్యవహరిస్తున్న అతనికి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలో ఏకంగా చోరీ చేయడం జరిగింది. ఆ చోరీ చేసి అక్కడ దాదాపు 60 లక్షల రూపాయలు అక్కడ ఉన్న లాకర్స్ ఉన్న డబ్బులు ఎత్తుకుపోయినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసినట్లయితే అతను ప్రస్తుతానికి చెన్నై దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఏదైతే హైదరాబాద్ లోని ప్రిజం పబ్ వద్ద కాల్పులు జరిపి హంగామా సృష్టించి అలసి చేసిన బత్తుల ప్రభాకర్ ఒక హైటెక్ దొంగ లావిష్ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అమ్మాయిల వ్యసనాలు ఉన్నాయి. దాంతో పాటుగా తను డబ్బులు మొత్తం కూడా లావిష్ లైఫ్ కోసం ఖర్చు పెడుతుంటాడు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలనీ టార్గెట్ చేసి 50 నుంచి 60 లక్షల రూపాయలు దోచుకొని అక్కడి నుంచి ఆ డబ్బులు తీసుకెళ్లి పప్పులు కావచ్చు లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేసి పూర్తి స్థాయిలో హల్చల్ చేస్తుంటాడు. అయితే అతను అటు తెలంగాణ ఆంధ్రాలో కూడా అతని మీద కేసులు తోటి అక్కడ పోలీసులు తీసుకెళ్లి వైజాగ్ నుంచి రాజమండ్రి తీసుకొచ్చిన స్థలంలో అక్కడ తప్పించుకొని పోవడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి పోలీసులకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీనికి సంబంధించి అటు రెండు రాష్ట్రాల పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్న తరుణంలో చెన్నైలో అతని ఆచూకీ లభ్యం కావడం జరిగింది. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యం కావడం జరిగింది. దీనికి సంబంధించి అటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర పోలీసులు మొత్తంగా బత్తుల ప్రభాకర్ కోసం గాలిస్తున్నారు. అతని కోసం ఇంకా 4 ప్రత్యేక బృందాలు కూడా పంపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ.